క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ నేటి పాఠానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నేటి పాఠంలో మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 22 నుండి 36 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యూదయ దేశంలో యేసు తన శిష్యులతో కాలము గడుపుతున్నట్లుగా చూస్తాం. యేసు అక్కడ బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. యోహాను కూడా అక్కడే బాప్తిస్మం ఇస్తున్నాడు. జనులు వచ్చి బాప్తిస్మాన్ని పొందారు. ఇందులో యోహాను యొక్క అద్భుతమైన ఆధ్యాత్మిక లక్షణాలను మనం గమనిస్తాం. శుద్ధీకరణ ఆచారాన్ని గురించి యోహాను శిష్యులకు ఒక యూదుడితో గొప్ప వివాదం పుట్టింది గనుక వారు యోహాను వద్దకు వచ్చి ఆయనకు చెప్పారు, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉన్నాడో, నువ్వు ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చావో ఇదిగో ఆయన కూడా బాప్తిస్మము ఇస్తున్నాడు, అందరూ ఆయన యొద్దకు వస్తున్నారు. అందుకు యోహాను ఇలా అన్నాడు, తనకు పరలోకం నుండి అనుగ్రహించబడితేనే కానీ ఎవడు ఏది పొందనేరడు. నేను క్రీస్తును కానని, ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిని అని చెప్పినట్లు మీరే సాక్షులు. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరం వినే స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషిస్తాడు. కాబట్టి ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని ఎంతో వినయంగా తన శిష్యులతో యోహాను చెప్పినట్లుగా ఇందులో గ్రహిస్తాం. కాబట్టి ప్రియులారా, ఇక సందేశాన్ని వినడానికి మనం సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన వాక్య పాఠ్య భాగం యోహాను సువార్త 3వ అధ్యాయం 22 నుండి 36 వచనం వరకు సావధానంగా వినండి. యేసు తన శిష్యులతో కూడా యూదయ్య దేశానికి వచ్చి అక్కడ వారితో కాలము గడుపుతూ బాప్తిస్మమిస్తూ ఉన్నాడు. సలీము దగ్గర ఉన్న ఐనోను అనే స్థలంలో నీళ్లు విస్తారంగా ఉన్నాయి గనుక యోహాను కూడా అక్కడే బాప్తిస్మం ఇస్తున్నాడు. జనులు వచ్చి బాప్తిస్మం పొందారు. యోహాను ఇంకా చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణాచారమును గుర్చి యోహాను శిష్యులకు ఒక యూదుడితో వివాదం పుట్టింది గనుక వారు యోహాను వద్దకు వచ్చి ఆయనకు చెప్పారు, బోధకుడా, ఎవడు యొర్దానుకు అవతల నీతో కూడా ఉన్నాడో, నువ్వు ఎవరిని గురించి సాక్ష్యమిచ్చావో ఇడుగో ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు, అందరూ ఆయన వద్దకు వస్తున్నారు. అందుకు యోహాను అన్నాడు, తనకు పరలోకము నుండి అనుగ్రహించబడితేనే కాని ఎవ్వడూ ఏదీ పొందనేరడు. నేను క్రీస్తును కానని, ఆయన కంటే ముందుగా పంపబడిన వాణ్ణే అని చెప్పినట్లు మీరే సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినే స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషిస్తాడు. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? బాప్తిస్మకుడైన యోహాను బోధిస్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం, దేవుని రాజ్యము సమీపమై ఉన్నది. ఇదే అతని ప్రబోధ సారాంశం. ప్రభువు 3 శోధనలను గెలిచిన తరువాత యోహాను చెరసాలలో నిర్బంధంలో ఉన్నాడు. ఈ వృత్తాంతం మిగతా సువార్తల్లో రాయబడి ఉంది. యూదులలో కొందరు యోహాను శిష్యులతో వివాదం పెట్టుకున్నారు. యోహాను శిష్యులకు అభివృద్ధి కాంక్ష మరీ ఎక్కువ. తమ గురువు యోహాను, యేసు ఈయన చేత బాప్తిసం పొందినవాడు. తమ గురువు యేసు పేరెత్తకూడదు, ఆయన తమ గురువుకు లోకువా అనుకున్నారు. యోహాను శిష్యుల ఆలోచన ఆ విధంగా ఉంది. అందరూ యేసు దగ్గరికి వెడుతున్నారే అని వీరికి కంగారు పట్టుకుంది. గురు, మీ శిష్యులందరూ ఆయన శిష్యులైతే మీకేమనిపిస్తుంది? యోహాను నోరు తెరిచి స్పష్టంగా సాక్ష్యం పలుకుతున్నాడు. ఈ యేసు ఎవరనుకున్నారు? ఈయనకు పరలోకాధికారం ఉంది. నేను క్రీస్తును కాను, నేను ఆయనకు ముందుగా వచ్చిన ఆగమన దూతను. ఆయన పెండ్లి కుమారుడు, సంఘం పెండ్లి కుమార్తె.
నేను ఆయన స్నేహితుణ్ణి. ఆయన మాట విని సంతోషిస్తాను. నాది సంపూర్ణ ఆనందం. శిష్యులారా, ఆయనే హెచ్చాలి, నేను తగ్గాలి. నేను తగ్గి ఆయనను హెచ్చిస్తాను. సోదరీ సోదరులారా, బాప్తిస్మకుడైన యోహాను పాత నిబంధన ప్రవక్తలలో చిట్టచివరివాడు. ఈయన సంఘానికి చెందినవాడు కాడు. పెండ్లి కుమార్తె గలవాడు, పెండ్లి కుమారుడు. నేను ఆయన స్నేహితుణ్ణి. గొర్రెపిల్ల వివాహమందు యోహాను ఆయనకు స్నేహితుడుగా ప్రక్కన నిలుస్తాడు, అంతే. యోహాను సంఘస్థుడు కాడు. సంఘములో అతడు భాగము కాడు. పాత నిబంధన ప్రవక్త అయిన తాను కొత్త నిబంధన కాలంలో అలా అడుగుపెట్టినవాడై మెస్సియా రాకడను ప్రకటించి వెళ్ళిపోయాడు. పరలోకము నుండి ఇవ్వబడితేనే కాని ఎవడు ఏ దీవెన, ఏ అధికారము పొందనేరడు అన్నాడు యోహాను. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 65వ వచనం, తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడకపోతే ఎవ్వడూ నా వద్దకు రాలేడు. క్రీస్తు హెచ్చడం, నేను తగ్గడం. నా పని అయిపోయింది. నేను నిష్క్రమిస్తున్నాను. మెస్సియా రంగప్రవేశం చేస్తున్నాడు. 31వ వచనం నుండి, పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు. భూమి నుండి వచ్చేవాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడతాడు. పరలోకము నుండి వచ్చేవాడు అందరికి పైగా ఉండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యమిస్తాడు. ఆయన సాక్ష్యాన్ని ఎవరూ అంగీకరించరు. ఆయన సాక్ష్యం అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాడు గనుక ఆయన దేవుని మాటలే పలుకుతాడు. తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచేవాడే నిత్యజీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడుగాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? యోహాను సాక్ష్యం స్పష్టంగా ఉంది. యేసుక్రీస్తు పైవాడు, అందరికంటే పైవాడు. ఆయన పైనుండి వచ్చినవాడు. యేసు దేవుని కుమారుడు. ఆయన యందు విశ్వాసముంచిన వారికి నిత్య జీవం. బాప్తిస్మకుడైన యోహాను సువార్త ప్రకటించాడు. క్రీస్తుకు బయట ఉన్నవారు, క్రీస్తు లేనివారు నశించినవారే. క్రీస్తునందలి విశ్వాసమే నిత్యజీవ ప్రాప్తికి సరైన మార్గం. యోహాను యేసుక్రీస్తు యొక్క విమోచనాత్మకమైన కృపకు గొప్ప సాక్షి. యోహాను సువార్త 3వ అధ్యాయం ఎంతో విలువైంది. 1 నుండి 8వ వచనం వరకు పైనుండి జన్మను గురించిన ప్రబోధం. ఆత్మజన్మ, నూతన జన్మ. ఈ జన్మ ద్వారా మనకు నూతన జీవం ప్రాప్తించింది. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, ఇది యేసు ప్రభువు యొక్క పునరుత్థాన జీవం. ఇది 2వ జన్మ. విశ్వాసులు 2వ జన్మ ఎత్తిన ద్విజులు, నీతిమంతులు. 3వ అధ్యాయం 13 నుండి 21వ వచనం వరకు పైనుండి వచ్చిన రక్షకుడు. యేసు పరలోకము నుండి వచ్చిన దేవకుమారుడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4 నుండి 9వ వచనం వరకు మోషే అరణ్యంలో ఎత్తిన ఇత్తడి సర్పం. యేసుక్రీస్తు శిలువ వేతకు ఇది సంకేతం. తండ్రి మనకిచ్చిన వరమే కుమారుడు. చీకటి లోకంలో యేసే జీవపు వెలుగు. శిలువ మీద ఎత్తబడిన యేసును చూచిన వారికి నిత్య జీవ ప్రాప్తి. ఇకపోతే 27వ వచనం నుండి 36వ వచనం వరకు పైనుండి సాక్ష్యం. యోహాను సేవా సాక్ష్యం. పరలోకము నుండి పైనుండి వచ్చిన సాక్ష్యం. దేవుని వద్ద నుండి పంపబడిన ఈ యోహాను మూలముగా అందరూ విశ్వసించేటట్లు యేసుకు ఇతడు గొప్ప సాక్షి, హతసాక్షి. అలనాటి సాక్షులు మత సాక్షులు కారు, హతసాక్షులు. యేసే వాక్యం. యోహాను ఆ వాక్యాన్ని ప్రకటించిన స్వరం, శబ్దం. యేసు పెండ్లి కుమారుడు. యోహాను పెండ్లి కుమారుని స్నేహితుడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 40 నుండి 42వ వచనం వరకు యోహాను సాక్ష్యం
అతడు చనిపోయిన తరువాత కూడా ఎంత పని చేసిందో చూడండి. యొర్దాను అద్దరిని, యోహాను మొదట బాప్తిస్మమిస్తున్న స్థలానికి ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉన్నాడు. అనేకులు ఆయన వద్దకు వచ్చి అన్నారు, యోహాను ఏ సూచకక్రియ చెయ్యలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? బాప్తిస్మకుడిచ్చిన ఈ సాక్ష్యం ఆయన జీవితంలో ఇదే చిట్ట చివరిది. కొద్ది కాలం పాటు యోహాను సేవ యేసు ఇక్కడ ఉండగా కొనసాగింది. అంతటితో అయిపోయింది. యూదయ ప్రాంతంలో యేసు, యోహాను ఇద్దరూ ప్రసంగించారు. దేవుని రాజ్యాన్ని గురించి, మారు మనస్సును గురించి ఎన్నెన్నో ప్రబోధాలు ఆ ప్రజలు వీరిద్దరి ద్వారా విన్నారు. యోహాను శిష్యులున్నారు, యేసు శిష్యులు ఉన్నారు. యోహాను బాప్తిస్మం ఇచ్చాడు గాని యేసు శిష్యులు మాత్రమే బాప్తిస్మం ఇస్తున్నారు. యేసు నీటి బాప్తిస్మకుడు కాడు, అంతకు మించి ఆత్మ బాప్తిస్మకుడు. సలీము దగ్గర ఐనోను అనే స్థలముంది. గలిలీ సముద్రానికి, మృత సముద్రానికి ఆ స్థలం మధ్యలో ఉంది. అది షెకెముకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పటికి యోహాను ఇంకా చెరసాలలో వేయబడి ఉండలేదు. యోహాను శిష్యులు నిరాధారమైన ఆందోళనతో అట్టిట్టయిపోతున్నారు. శుద్ధీకరణాచారాన్ని గురించి యోహాను శిష్యులు యూదులతో వాదంలోకి దిగారు. పరిసయ్యుల శుద్ధి కార్యక్రమం ఉంది గదా, మరి యోహాను బాప్తిస్మం సంగతేమిటి అని యూదులు యోహాను శిష్యులను ప్రశ్నిస్తున్నారు. పైగా అవతల యేసు శిష్యులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారే. యోహాను శిష్యులు అసహనంతో, కోపంతో ఉన్నారు. యోహాను సేవ వృద్ధి పొందాలి అని వారి ఆశ. తమ గురువైన యోహాను ఎవరిని గురించి సాక్ష్యమిచ్చాడో ఆ యేసు శిష్యులు సంఖ్యలో ఎక్కువగా ఉన్నారు. జాతి యావత్తూ యేసు వైపునకు ఆకర్షితమవుతున్నది. ఒకప్పుడు యోహాను యొర్దాను నదీ తీరాన ప్రబోధాలు చేస్తూ ఉంటే తండోపతండాలుగా జనం వచ్చేవారు అని యోహాను శిష్యులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ ఫిర్యాదు తన వద్దకు శిష్యులు తెచ్చినప్పుడు ఆయన ఇచ్చిన జవాబులో ఎంతో ఆధ్యాత్మిక పరిపక్వత ఉట్టిపడుతున్నది. పరలోకం నుండి దేవుడిస్తేనే కాని ఏ సేవ అయినా, వరమైనా ఎవరికీ లభించదు. దేవుడే మన సేవకు యజమాని. సేవ వృద్ధి కావాలంటే ఆయనే ఆశీర్వదించాలి. యేసు శిష్యుల సంఖ్య వృద్ధి అవుతోందా? అది దేవుని చిత్తం. ఆ అభివృద్ధి పరలోక తండ్రి ఇచ్చిందే. యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. యేసు పిలాతుతో అన్నాడు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. 1 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనంలో అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? నీకు ఆధిక్యము కలుగచేసేవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండి కూడా పొందనట్లు నీవు అతిశయించనేలా? యోహాను తన శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మెస్సియాను కాను అని చెప్పానే, మీరు మర్చిపోయారా? నేను మెస్సియాకు మార్గము సిద్ధపరచడానికి వచ్చాను అని మునిపే చెప్పాను గదా. యేసు హెచ్చుతూ ఉంటే నా ఆత్మకు ఎంతో ఆనందం, సంపూర్ణ ఆనందం. యోహాను ఒక దృష్టాంతమును పురస్కరించుకొని తనకు యేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని విపులీకరించాడు. పెండ్లి కుమారుడు ముఖ్యమైన వ్యక్తి. అతనికి ఒక స్నేహితుడున్నాడు. పెండ్లి కుమారునికి ఇతడు సహాయకుడు మాత్రమే. అతడు చెప్పిందల్లా చేస్తాడు. పెండ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాడు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె కలిసి వేదిక మీదికి వచ్చినప్పుడు అతని సంతోషానికి మేరలేదు. పెండ్లి కుమారుని స్వరం వింటూ ఎంతో సంతోషిస్తాడు. అలాగే బాప్తిస్మకుడైన యోహాను సేవ యేసు రాకడకు మార్గం సిద్ధపరచడమే. యోహాను కేవలం నీళ్ల బాప్తిస్మమిచ్చాడు. యేసు పరిశుద్ధాత్మ బాప్తిస్మమిచ్చేవాడు. కాబట్టి ఆయనే ప్రముఖుడు. అది దేవుని ఏర్పాటు. యేసు హెచ్చాలి, యోహాను తగ్గాలి. ఇది దేవుని ఏర్పాటులో ఒక భాగం. దేవుని సంకల్పం. తనకు దేవుడు అప్పగించిన పని అయిపోయింది. మెస్సియా ప్రత్యక్షమయ్యాడు. తానిక ఉండడు, వెళ్ళిపోతాడు. ఈ అధ్యాయంలో
31 నుండి 36 వచనం వరకు ఈ సువార్త రచయిత చెప్తున్న మాటలు. ఇది సువార్తికుడైన యోహాను సాక్ష్యం. తండ్రిని గురించి, కుమారుడైన యేసును గురించి యోహాను ఒక సువార్తికుడుగా సాక్ష్యం పలుకుతున్నాడు. బాప్తిస్మకుడైన యోహాను యేసును గురించి ఆయన ప్రముఖుడు, ఆయన మెస్సియా, ఆయనకు నేను ఆగమన దూతను అన్నాడు. ఇప్పుడు సువార్తికుడైన యోహాను అంటున్నాడు, యేసు పరలోకము నుండి వచ్చిన దేవకుమారుడు, ఆయన మాటలు అచ్చం దేవుని మాటలే. దేవుడు సత్యవంతుడు, ఆయన కుమారుడైన యేసు సత్యవంతుడు, ఆయనే సత్యం. తన కుమారునిపై దేవుని ఆత్మాభిషేకమున్నది, దానికి కొలత లేదు. యేసు పరలోకము నుండి అవతరించిన లోగోస్ వాక్యం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఇదే మాట అంటోంది. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగే నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేవటంలో ఆది సంభూతుడయ్యాడు. యేసు పరలోకములో తాను చూచిందే మనకు చెప్పాడు, తాను విన్నదే మనకు వినిపించాడు. ఆయన నమ్మకమైన సత్య సాక్షి. ఆయన ఇంత చెప్పినా లోకం ఆయనను విశ్వసించలేదు. అయితే 33వ వచనం ప్రకారం ఆయన సాక్ష్యమును అంగీకరించినవాడు దేవుని సత్యమునకు, దేవుడు సత్యవంతుడనే మాటకు ఆమోదముద్ర వేసిన వాడవుతున్నాడు. 21వ వచనం, సత్యవర్తనుడైన ప్రతివాడు తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడేటట్లు వెలుగు వద్దకు వస్తాడు. 1 యోహాను 5వ అధ్యాయం 10వ వచనం, దేవుని కుమారుని యందు విశ్వాసముంచేవాడు తనలోనే ఈ సాక్ష్యమును కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే. కుమారుని మీద తండ్రి అభిషేకమున్నది. పాత నిబంధన ప్రవక్తలపై ఆత్మాభిషేకము పరిమితమైనది. అది కొంతకాలమే, కొంతవరకే. కాని దేవుని కుమారుని అభిషేకము నిత్యము, కొలతలేనిది, ఎడతెగనిది అయి ఉన్నది. సంపూర్ణమైనది, సమగ్రమైనది. తండ్రి కుమారునికి సర్వాధికారము అప్పగించాడు. కుమారుణ్ణి తండ్రి ఎంతగానో ప్రేమించాడు. దేవుడు పంపిన అద్వితీయ కుమారుడు పంపబడ్డాడు అనే మాట యోహాను సువార్తలో 39 సార్లు వస్తుంది. ఈ అధ్యాయంలో 17, 34 వచనాలలో 2 సార్లు వచ్చింది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందడానికి దేవుడాయనను లోకములోనికి పంపాడు. సోదరీ సోదరులారా, యేసు దేవత్వమును, ఆయన పరలోక మూలమును గుర్తించండి. దేవుని సార్వభౌమత్వమును, దేవుని ప్రేమను యేసు అవతారములో చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. 1 యోహాను 4వ అధ్యాయం 14వ వచనం, తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండడానికి పంపి ఉండడం మేము చూచి సాక్ష్యమిస్తున్నాము. తండ్రి కుమారుల సంబంధము ఎంతో సన్నిహితమైనది. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం, తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి ఘనపరచాలని తీర్పు తీర్చడానికి సర్వాధికారము కుమారునికి అప్పగించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం ఇదే మాట అంటోంది. యేసు అన్నాడు, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం ప్రకారం మనిషి తీసుకోవలసిన తీర్మానం ఈ రెండిట్లో ఒకటి. కుమారుణ్ణి అంగీకరించడమా, తిరస్కరించడమా? అవిశ్వాసం ప్రమాదకరమైన అజ్ఞానం. వెలుగుకు వ్యతిరేకంగా అవిధేయుడై మానవుడు బుద్ధిపూర్వకంగా చేసుకునే తీర్మానం వల్ల నిత్య నాశనమే. కుమారునికి అవిధేయులైతే దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది. ఉగ్రత అనే మాట 4 సువార్తల్లో ఇందులోనే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో 5 సార్లు ఉగ్రత అనే మాట వస్తుంది. కుమారుణ్ణి ఎరగనివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రతకు వాడు గురి అవుతున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం,
ఆయన సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఉగ్రత అనే మద్యపు తొట్టి తొక్కుతాడు. లోకములోని చెడుగు, కీడు, పాపము అంతటి మీద, దుర్నీతి మీద దేవుని ఉగ్రత కృమ్మరించబడుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే. కుమారునికి విధేయుడైన వానికి నిత్య జీవం. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఎప్పుడో భవిష్యత్తులో జరిగే సంఘటన మాత్రమే అనుకోకండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం, అవిశ్వాసులు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవానికి వెడతారు. దారి పొడుగునా అవిశ్వాసులు దేవుని ఉగ్రత కిందే ఉంటారు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? నిత్య జీవం అంటే యేసుక్రీస్తే. నూతన జన్మను గురించి యేసు నికోదేముకు చేసిన ఉపదేశం ఎంతో అమూల్యమైంది. ఈ నూతన జన్మానుభూతికి ఆధారం యేసు శిలువ రక్తం. ఆత్మ జన్మ లేనిదే పరలోక దర్శనం లేదు, పరలోక ప్రవేశం ఉండదు. దేవుని వాక్యము, దేవుని ఆత్మ నూతన జన్మ అనుభవానికి రెండు ప్రాముఖ్యమైన సాధనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఈ సువార్తలోని కేంద్ర సందేశం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వానియందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను, అనగా యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. పాపరహితుడైన యేసు యొక్క మానవత్వముపై దేవుడు కొలత లేకుండా తన ఆత్మను కుమ్మరించాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఈ యేసును స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? నీవు నూతన జన్మను అనుభవించావా? నిత్యజీవం యేసుక్రీస్తే అని గ్రహించి ఆయనను అనుభవించి ఆనందిస్తున్నావా? గాలి తనకిష్టమైన చోటనే విసురుతుంది. అది యేసు ప్రభంజనం. అది ఇప్పుడు నీపైననే వీచిందా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వం పర్యంతము తోడై ఉండునుగాక. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం ద్వారా ఎన్నో లోతైన సత్యాలను విని ఉన్నారని భావిస్తున్నాం. యోహాను యేసుక్రీస్తు యొక్క విమోచనాత్మకమైన కృపకు గొప్ప సాక్షి. యోహాను సువార్త 3వ అధ్యాయము ఎంతో విలువైన సత్యాలతో కూడినది. ఆత్మ జన్మ, నూతన జన్మ. ఈ జన్మ ద్వారా మనకు నూతన జీవం ప్రాప్తించిందని తెలుసుకున్నాం. పైనుండి వచ్చిన రక్షకుడు యేసు. ఆయన పరలోకం నుండి వచ్చిన దైవ కుమారుడు. తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన గొప్ప వరమే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. చీకటి లోకంలో యేసే జీవపు వెలుగు. శిలువ మీద ఎత్తబడిన యేసును చూచిన వారికి నిత్య జీవ ప్రాప్తి కలుగుతుంది. యోహాను గొప్ప సాక్షి, హతసాక్షి కూడా. యేసు గొప్ప వాక్యంగా ఉంటున్నాడు. యోహాను ఆ వాక్యాన్ని ప్రకటించిన స్వరం. ఆయన హెచ్చవలసింది, నేను తగ్గవలసి ఉన్నదని ఎంతో వినయంగా తెలియజేశాడు. యేసు క్రీస్తు పైవాడని, దేవుని కుమారుడని ఆయన సాక్ష్యమిచ్చాడు. ఆయన యందు విశ్వాసముంచిన వారికి నిత్య జీవమును యేసయ్య అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తుకు బయట ఉన్నవారు క్రీస్తు లేకుండా నశించిన వారే. క్రీస్తునందలి విశ్వాసమే నిత్య జీవానికి నడిపిస్తుంది. కుమారుని యందు విశ్వాసముంచేవాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవాన్ని చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. కాబట్టి నీవు ఇదే మిక్కిలి అనుకూల సమయంగా గుర్తించి నేడే రక్షణ దినంగా మలుచుకోగలవు. అటు కృప దేవుడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.